ప్రైజ్ లార్డ్. ఎలోహిం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఎస్ఐ మహాకృప వల్ల ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆలస్యం లేకుండా దేవుని వాక్యంలోకి, ప్రార్థనలోకి వెళ్ళి ఈరోజు దైవ దీవెనలు మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. అన్ని నామల కన్నా పై నామలు ఇస్తే నీకే మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మా మధ్యలో మీరున్నారు తండ్రి. యేసయ్యా, ఇప్పుడు నీ వాక్యంలోకి వెళ్చుండగా ప్రభు నీ కృపను మాకు తోడుగా ఉంచండి. వాక్యం వినుచుండగా, ప్రకటించుండగా స్వస్థతలను అనుగ్రహించండి, ఆదరణ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వెరీ గుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తున్నాను. యేసయ్య మహాకృప వల్ల మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు విశ్వాసంతో వినండి, ఆశతో వినండి, శ్రద్ధతో వినండి, ఆసక్తితో వినండి. దేవుడు కొన్ని స్వస్థతలు జరిగించబోతున్నాడు. దేవుడు కొన్ని కార్యములు జరిగించబోతున్నాడు. ఏదేమైనాను మనము వాక్యాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయగలడు. మరలా గమనించండి. ఈ కృపానిధి సంఘ పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అలానే కృపానిధి సంఘ విశ్వాసుల కోసం కూడా ప్రార్థన చేయండి. మీరు ఈ కృపానిధి సంఘంతో పాటు కలిసి ఆరాధిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మరి త్వరగా వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాగ్దానమే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదే సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును, మమ్మను వెంబడించి మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించున్నవారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నా అని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ప్రార్థనా స్థలానికి వెళుచుండగా ఒక దెయ్యం పట్టిన, పుతోను దెయ్యం పట్టిన ఒక చిన్నది, ఒక బాలిక కావచ్చు లేదా యవనస్త్రాలు కావచ్చు, వారిని ప్రార్థనా స్థలంకి వెళ్ళుచుండగా వారిని డిస్టర్బ్ చేస్తుంది, వారిని అడ్డగిస్తుంది, ఆటంకపరుస్తుంది. అప్పుడు పౌలు సర్లే ఆటంకపరిచింది, నన్ను అడ్డగించింది అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోలా. ఆ దారిలో అడ్డగించిన ఆ దెయ్యమును యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించాడు. తద్వారా వారు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ ప్రార్థనా స్థలానికి చేరుకున్నాడు, తన పనిని సఫలం చేసుకున్నాడు. ఈరోజు మన ప్రసంగాంశం గద్దించుట నేర్చుకొనుడి. యేసుక్రీస్తు నామమున గద్దించుట నేర్చుకొనుడి. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు నామమున గద్దించుట నేర్చుకొనుడి. అయితే ఎందుకు మనం ఇది చెయ్యాలి? మీకు ఒక విషయం నేను చెప్తాను. సాతాను యొక్క గురి ప్రతి క్రైస్తవుడి పట్ల ఉండిద్ది. ఏముండిద్దంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నిన్ను ప్రార్థన చేయనీయకుండా ఉండాలి. నువ్వు బైబిల్ చదివే వ్యక్తివైతే నిన్ను బైబిల్ చదవనీయకుండా ఉండాలి. నువ్వు యేసయ్యని వెంబడించి యేసయ్య ప్రేమను పంచే వ్యక్తివైతే నిన్ను అలా ఉండనీయకుండా ఉండాలి. అది సాతాను యొక్క అజెండా. నువ్వు చర్చికి బయలుదేరితే, ప్రార్థనా స్థలానికి వెళ్ళాలనుకుంటే నిన్ను అడ్డగించడమే సాతాను యొక్క అజెండా. అది మనం గమనించాలి, అది మనం గుర్తు తెచ్చుకోవాలి. అయితే ఈ క్రమంలో ఏమైపోతుందంటే, పౌలును కూడా చదవండి 16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను దెయ్యము పట్టినదే. చూడండి, ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోన్ అనే దెయ్యం అడ్డగించిందంట. అడ్డగిస్తే పౌలు సరే ఇది నన్ను అడ్డగించింది, నన్ను ఇలా చేస్తుందని చెప్పి అలానే ఉండిపోలా. ఏం చేశాడంటే యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి ఏంటంటే, ప్రతి క్రైస్తవుని పట్ల సాతానుగాడు ఎవరిని మింగుదునా అంటాడు. ఆ సాతానుగాడు ఏది అడ్డగిస్తామా, ఏది ఆటంకపరుస్తామా అని అంటాడు. అయితే నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి, వాక్య జ్ఞానం కలిగి ఉండాలి, యేసయ్యని కలిగి ఉండాలి. నువ్వు నేను యేసుక్రీస్తు నామమున గద్దించడం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది ఎప్పుడైతే గద్దిస్తావో నీ నుంచి ఆ దెయ్యం దూరం పారిపోద్ది. ఇక్కడ జరిగింది అదే. చూడండి 18వ వచనంలో, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఈ మాట నాతో పాటు చెప్తారనుకుంటున్నా. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఎప్పుడు వదిలిపోయిందండి?
పౌలు గద్దించినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు మత్తయి సువార్త 16 ఒక మాట చెప్పాడు యేసు ప్రభువు, పరలోకమందున మీరు ఏది బంధిస్తారో భూలోకంలో ఏది పరలోకంలో బంధించబడను, భూలోకంలో ఏది విప్పుతారో అది పరలోకంలో విప్పబడను. అయితే క్రైస్తవుడు అయిన నువ్వు నేను ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉండిద్ది, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉండిద్ది. నేను ఎలాగైనా నా ప్రార్థన ద్వారా దీవించబడాలి, విశ్వాస జీవితం ద్వారా నేను గొప్ప జీవితం జీవించాలి, యేసయ్యకి నమ్మకంగా ఉండాలి, భక్తిగా ఉండాలి, నా భక్తి ద్వారా నా కుటుంబానికి చాటి చెప్పాలి అని ప్రతి ఒక్కరికి ఉండిద్ది. కానీ ఏదో చిన్న సమస్య వచ్చి, ఏదో చిన్న గొడవ వచ్చి, ఏదో చిన్నది ఆటంకం వచ్చి విశ్వాస జీవితం కొలాప్స్ అయిపోద్ది. చర్చికి వెళ్ళే, ప్రార్థనకి వెళ్ళే జీవితం కొలాప్స్ అయిపోద్ది. భక్తిగా ఉండే జీవితం కొలాప్స్ అయిపోద్ది. ఎందుకు తెలుసా? ఆ ఆటంకాన్ని ఎదుర్కోలేక, ఆ సాతానుగాడు పెట్టిన అడ్డుబండను ఎదుర్కోలేక మనం ఇంకా 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 నలుగురు ముందు భక్తి చేయటం, లేనప్పుడు మామూలుగా ఉంటాం, అలా అలవాటు అయిపోతాం. కాదు, పౌలు చెప్పేది, అతనికి అడ్డుబండ వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామములో గద్దించాడు. దెయ్యం అడ్డు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామములో గద్దించాడు. అక్కడ వెంటనే ఉంది, అది ఆమెను వదిలిపోయాను. ఈరోజు నీకు నాకు తెలియాలి, ఎక్కడుండి ఈ ప్రసంగం వింటున్నావో, ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, ఏ కష్టంలో నీ మాటలు వింటున్నావో నాకు తెలియదు. అయితే యేసుక్రీస్తు నామములో ఇప్పుడే గద్దించడం నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క యవనస్తుడు అవ్వచ్చు, తల్లి తండ్రి అవ్వచ్చు, నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నామంలో నీ కుటుంబంలో పిల్లల్ని గద్దించొద్దు, సాతాన్ని గద్దించు, దెయ్యాన్ని గద్దించు. భార్య భర్తలు మీరు గద్దించుకోవద్దు, లేదా తండ్రిని గద్దించొద్దు, తల్లిని గద్దించొద్దు. ఆ సమస్య పెట్టిన సాతాన్ని గద్దించు. ఇక్కడ పౌలు చేసింది అదే. ఆ బాలికని గద్దించలా, ఆ బాలిక ద్వారా పలుకుతున్న ఆ పౌలు గుర్తెరిగాడు, ఆ బాలిక ద్వారా పలుకుతున్న ఆ దెయ్యాన్ని గద్దించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనము ఏం చేస్తామంటే చిన్న బాధ వస్తే ఎవరి ద్వారా వచ్చిందో కుటుంబంలో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం, వాళ్ళని సణుక్కుంటూ ఉంటాం, నసుక్కుంటూ ఉంటాం, లేదా నీకు నువ్వు అలా చేసుకుంటూ ఉంటావు. అందరూ చచ్చిపోతున్నారు, నేను చచ్చిపోట్లా, అందరికీ బాగానే ఉంది, నాకే బాగోళ్ళ, అందరికీ ఇదిగా ఉంది, నాకు ఇది కాదు. ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో అది యేసుక్రీస్తు నామంలో గద్దించాలి. ప్రైజ్ లార్డ్. ముందు నువ్వు నేను నేర్చుకోవాలి యేసు నామంలో ఎలా సాతాన్ని గద్దించాలి. ప్రార్థన, విశ్వాస జీవితం, దాని తర్వాత భక్తి జీవితం, అధికమైన కృప, ఇవన్నీ మనం వెళ్తున్నప్పుడు సాతానుగాడు నీకు ఎదురొస్తాడు. ఆ టైంలో నువ్వు గద్దించగలగాలి. అంటే దేవుని శక్తిని, నమ్మకత్వాన్ని నువ్వు పట్టుకొని ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఏ చిన్న అడ్డంకి వచ్చినా కానీ చర్చి మానేస్తాం, ఏ చిన్న ఆటంకం వచ్చినా కానీ ప్రార్థన చేయడం మానేస్తాం, ఏ చిన్న ఆటంకం ఎదురైనా కానీ విశ్వాస జీవితం మానేస్తాం. మరి అలాంటప్పుడు నీ జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి? నాకు ఆశ ఉంది, నీకు ఆశ ఉందా? నాకు ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నా జీవితంలో చేయగలడు అనే రోషం ఉంది, నీకుందా? నీకుంటే యేసు నామంలో గద్దించడం నేర్చుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు పౌలు నుంచి మనం చూస్తే అలా గద్దించి దెయ్యపు మాటల నుంచి విడుదల పొందాడు. ప్రైజ్ లార్డ్. యేసు నామములో వాక్యం చూస్తున్నా, టీవీలో వాక్యం చూస్తున్నా, సెల్ ఫోన్లో వాక్యం, యూట్యూబ్లో వాక్యం చూస్తున్నా ప్రతి ఒక్కరు ఎక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావో యేసు నామములో ఆ సాతాన్ని గద్దిస్తున్నాను, యేసు నామములో దెయ్యాన్ని గద్దిస్తున్నాను, యేసు నామములో రోగాన్ని గద్దిస్తున్నాను, యేసు నామములో ప్రతి విధమైన దురాత్మ శక్తుల్ని గద్దిస్తున్నాను. ఈరోజు వాక్యం చూస్తున్న నువ్వైతే నాతో పాటు ఈ మాట పలుకు, యేసు నామములో దుష్ట దెయ్యమా నా కుటుంబం నుంచి పో. లేదా గొడవలు పెడుతున్నా, లేదా సమాధానం లేకుండా చేస్తున్నా, లేదా అప్పుల్లో పడేస్తున్నా, లేదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చావును చూపిస్తున్నా ప్రతి ఒక్క దెయ్యమా యేసు నామములో నిన్ను గద్దిస్తున్నాను. ఇది మనం నేర్చుకోవాలి, క్రైస్తవునిగా నువ్వు నేర్చుకోవాలి. యేసయ్య అనే నామం, యేసయ్య మనకిచ్చిన గొప్ప వరం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే చూడండి 16 నుంచి 18 వరకు నేను గద్దించాడు. ఇక్కడ పుతోన్ అంటే ఏముంటుందంటే పైథాన్, ఇంగ్లీష్ వర్షన్లో ఒక వర్షన్లో పైథాన్, PYTHON, పైథాన్ అంటే సర్పము, కొండ చిలువ అని అర్థం వచ్చింది. ఇక్కడ గద్దించిన తర్వాత 16వ అధ్యాయంలో కనపడదు, అయితే 16, 17 అధ్యాయంలో కనపడదు. తర్వాత మీరు అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం ఒక్కసారి తీస్తే
28 ఒక్కసారి తీస్తే నేను చదువుతాను, ఒక్కసారి మీరు వినండి. అపోస్తలుగా 28:1 నుంచి, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజుబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరు నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకును, న్యాయం అతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. 5 అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. 5 మరలా చదవండి. అతడైతే ఆ విష జంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. అక్కడ ప్రార్థనా స్థలానికి వెళుచుండగా ఆ సర్పం, ఆ సాతాను, ఆ దెయ్యం పట్టింది, పౌలుని ఆటంకపరిచింది. అప్పుడు పౌలు గద్దించాడు. తర్వాత 28వ అధ్యాయంలో సువార్త పరిచర్యకి, అంటే వీరు రోమాకి దేవుని దర్శనం, దేవుని వాగ్దానం ద్వారా వెళ్తున్నాడు, కానీ ఖైదీగా వెళ్తున్నాడు. కానీ అక్కడ రోమా వాళ్ళకి, మెలితే ద్వీపం వాళ్ళకి సువార్తకి పలుకుచుండగా ముందు ఏం జరిగింది తెలుసా? ఒక్క చలిమంట వేసుకున్నప్పుడు పౌలు కూడా వచ్చి చలిమంటకి కొన్ని పుల్లలు తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి వేయంగానే ఒక సర్పం వచ్చి ఎవరినే కాటేలా, పౌల్నే కాటేసింది. గమనించండి, ఎవరినే కాటేయలేదు. పౌలుని అడిగితే వెంటనే వాళ్ళు అన్నారు, సముద్రంలో తప్పించుకున్న వీడికి ఇలాగే జరిగిందిరా, మంచిగా అయింది, చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి అతనికి ఏమవ్వకుండా, పౌలుకి ఏమవ్వకుండా దేవుడు కాపాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ వ్యక్తులైతే చచ్చిపోతాడు అనుకున్నారో అదే వ్యక్తులు కింద చదివితే మనకు తెలియదు, ఇతడొక దేవదూత, ఇతడొక దేవత అని చెప్పి అదే నోటి చేత దేవుడు అనిపిస్తాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఎందుకు నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను? ఈరోజు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో, నీ ఎదుట వాక్యం ఉంది. వాక్యము యేసు నామములో గద్దించడం నేర్చుకో. తర్వాత మరలా 16వ అధ్యాయంలో గద్దించిన తర్వాత మరలా సాతానుగాడు వచ్చాడు, తర్వాత మరలా ఏ రూపంలో వచ్చాడు. కానీ ఆ టైంలో కూడా పౌలు ఒకటే చేశాడు, జాడించి వేసి విదిలించి అలా విశ్వాసంతో నిలబడ్డాడు. మనం నమ్ముకున్న వాళ్ళే, మనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు అప్పుడు దాకా కదండి, కొన్ని రోజులుగా ప్రయాణిస్తున్న వారే, కానీ ఒక్క చిన్న పాము కాటు పడంగానే అసలు రూపాలు బయటకు వచ్చినాయి. ఈరోజు మనతో పాటు ఉండేవాళ్లే, మనతో పాటు వెళ్ళేవాళ్లే, రోజు హాయ్ అనేవాళ్లే, రోజు నేనున్నాలే అనేవాళ్లే, కానీ అసలు రూపం బయటకు వస్తే నువ్వు తట్టుకోలేవు. అసలు రూపాలు బయటకు వచ్చినప్పుడు ఏంటి ఎలా ఉన్నారనుకున్నావు? పౌలుకి కూడా అదే జరిగింది. అసలు రూపం బయటకు వచ్చినప్పుడు చచ్చిపోతానన్నప్పుడు ఒక్కళ్ళు కూడా సహాయం చేయలే. కానీ పౌలు యేసే నామం నమ్ముకొని ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. యేసే నామంలో ఆ సాతాన్ని గద్దించాడు. ఏ వ్యక్తులైతే ఇతను ఎలా అంటాడు, నరహంతకుడు అన్నారో అదే వ్యక్తులు వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టి ఇతను ఒక దేవదూత అంటున్నారు. ప్రైజ్ లార్డ్. ఈరోజు అందరి జీవితాలు అలా పౌల్లాగా లేవేమో, వేరేలాగా ఉన్నాయేమో. అయితే నీకు తెలియాలి, నాకు తెలియాలి, మనుషుల నిజ స్వరూపాలు చూసినప్పుడు వాళ్ళని తిట్టుకోవద్దు, నువ్వు అక్కడ టైం వేస్ట్ చేయొద్దు. మనుషుల నిజ స్వరూపాలు బయటపడినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు, వాళ్ళతో పాటు ఉండొద్దు. యేసే నామాన్ని ఆశ్రయించు. ప్రైజ్ లార్డ్. యేసు నామంలో ఆజ్ఞాపించు. ఏదైతే నిన్ను నిరాశకు గురి చేస్తుందో, నిస్పృహకు గురి చేస్తుందో, ఎక్కడైతే నువ్వు డౌన్ అయిపోతున్నావో యేసు నామంలో ఆజ్ఞాపించు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు యేసు నామం పలుకుచుండగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. యేసు నామంలో నువ్వు ప్రకటించుండగా దేవుడు మార్గాలు తెరువునుగాక. పౌలు జీవితంలో చేసిన దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో చేయగలడు. ఆమేన్, ఆమేన్. నమ్మకంగా నిలబడటం నేర్చుకోండి. హల్లెలూయా. చూడండి, మనం ఏం చేస్తామంటే పౌలు 16వ అధ్యాయంలో కావచ్చు, 28వ అధ్యాయంలో కావచ్చు, నేను మరలా చెప్తున్నాను, 16వ అధ్యాయంలో కావచ్చు, 28వ అధ్యాయంలో కావచ్చు, దెయ్యాన్ని గద్దించాడు. ఇక్కడ ఆ విష జంతువును జాడించాడు. అలాగే తీసుకోవచ్చు. అయితే అక్కడ ఆ బాలికని తిట్ల, శాపనార్థాలు పెట్టల, ఆ యవనస్తురాల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల.
28వ అధ్యాయంలో కూడా ఏ వ్యక్తులైతే నిందించారో ఆ వ్యక్తులను ఒక్క మాట మాట్లాడలా, నిందించలా, తిరిగి పలకలా. మీరు చదవండి కావాలంటే 28వ అధ్యాయం. ఒకటే చేశాడు. ఏం చేస్తాడు తెలుసా? ఆ దెయ్యాన్ని గద్దించాడు. ఒక మాట ఉంటుంది ఏంటంటే, డోంట్ కిల్ ద హ్యూమన్స్, అంటే డోంట్ కిల్ ద స్పౌస్, కిల్ ద సర్పెంట్. అంటే ఆదాము అవ్వ అక్కడ ఉన్నప్పుడు పండు తింటే మనం ఆదాముని తిట్టేస్తాం, అవ్వని తిట్టేస్తాం, కానీ ఆదాము అవ్వలో మధ్యలో వచ్చిన సర్పాన్ని చంపాలి. ఈరోజు భార్య భర్త ఇద్దరు వీరిరువురు మధ్యలో వస్తే నువ్వు కంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వు ఎక్కువ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం కాదు చూసుకోవాల్సింది. మధ్యలో సమస్య ఎక్కడి నుంచి వస్తుందో సమస్యని చంపండి. భార్యని కాదు, తిట్లతో కాదు, లేదా భర్తను తిట్లతో కాదు, లేకపోతే నీకంటే నేను ఎక్కువ కాదు, ఆ సమస్యని చంపండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ దెయ్యాన్ని గద్దించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ రోగాన్ని గద్దించండి. గద్దించడం నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? కలిసి రాలేదు లేదా సరిగా బాగలేదంటే ఎవరో ఒకళ్ళని మన కోపం అంతా వారి మీద చూపించేస్తాం. అది దేవుని చిత్తం కాదు. నువ్వు తప్పనిసరిగా ఏదైతే ఉందో దాన్ని, ఆ సర్పాన్ని గద్దించాలి. ఈరోజు యేసు నామములో మన పక్షమున ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద మన ప్రతాపం చూపించొద్దు, ఆ సమస్య మీద చూపించాలి. మోకరించు, యేసే నామములో గద్దించు, మోకరించు, యేసే నామములో నిలబడు, మోకరించు, విశ్వాసంతో ఉండు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ సాతానుగాడు ఆటంకపరిచినప్పుడు నువ్వు వెనకడుగు వేయటానికి వీల్లేదు. నువ్వు ఎక్కడ ప్రార్థనా మందిరానికి వెళ్తున్నావో, ఎక్కడ ప్రార్థన చేసుకుని నిర్ణయించుకున్నావు, విశ్వాస జీవితం ఎలా నిర్ణయించుకున్నావు, అది కొనసాగించబడాలి. ప్రైజ్ లార్డ్. అది కొనసాగించబడినప్పుడే ప్రేమ వృద్ధి చెందిద్ది, సమాధానం వృద్ధి చెందిద్ది, ఆప్యాయతలు వృద్ధి చెందిద్ది, సాత్వికం వృద్ధి చెందిద్ది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు యేసు నామములో ప్రతి విధమైన దురాత్మ శక్తులు గద్దించబడునుగాక. ఆమేన్, ఆమేన్. కానీ మనం చిన్న వాటికి ఏమైపోతాం తెలుసా? డిస్టర్బ్ అయిపోతాం. పౌలు అలా డిస్టర్బ్ అవ్వాలా. నిలబడ్డాడు. దేవుడు కార్యం చేశాడు. నాతో పాటు ఏకీభవిస్తే నాతో పాటు కళ్ళు మూయండి. ఈరోజు ఏ సమస్య నిన్ను గద్దిస్తుందో, ఏ సమస్య నిన్ను ఆటంకపరుస్తుందో ప్రార్థన చేయకుండా, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు ప్రవచనాలు పలికేదానివి, ఒకప్పుడు దర్శనాలు చూసేదానివి, ఒకప్పుడు చర్చి అంటే ముందుండేదానివి, ఒకప్పుడు నీ దైవజనుడు సహాయకంగా ఉండేదానివి, ఒకప్పుడు నేనున్నా అని చెప్పి వెళ్ళేదానివి. కానీ ఈరోజు ఎందుకు అలా అయిపోయావు నాన్న, ఎందుకు అలా అయిపోయావు తమ్ముడు? నువ్వు గద్దించడం నేర్చుకోవాలా. ఈరోజు నాతో పాటు ఏకీభవించు, ప్రార్థనలో ఏకీభవించు. యేసు నామములో మనిద్దరం నీ కుటుంబస్తుల్ని ప్రార్థనలో ఉంచు. ప్రార్థన చేద్దాం, ఇద్దరం గద్దిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు నామములో ప్రతి ఒక్క రోగాన్ని గద్దిద్దాం. మీకు తెలుసండి, నాకు బైబిల్ కాలేజీలో టీచ్ చేసిన ఒక సార్ ఉన్నారు. ఆ సారు ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటంటే ఆయన గారికి, ఆ లెక్చరర్ గారికి కిడ్నీ సమస్యతో హాస్పిటల్కి వెళ్ళారు. కిడ్నీ సమస్యతో హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసిన తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చి, ఏమండి ఒక కిడ్నీ, రైట్ సైడ్ కిడ్నీ బాగా డ్యామేజ్ అయిందండి, అది ఆపరేషన్ చేయాల్సి వచ్చిద్దేమో అని చెప్పంటే, సరేనండి అని చెప్పి ఒక మెడిసిన్ ఇచ్చి ఒక 2-3 వారాల తర్వాత రండి, అప్పుడు మనం దాన్ని చూసి బీపీ షుగర్ చూసి మీకు చేద్దామన్నారు. ఆ సారు మాకు చెప్పిన సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, ఆయన గారు ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి వచ్చారో అప్పటి నుంచి కిడ్నీ వెనకాల చేపెట్టి యేసు రక్తం పడునుగాక, ప్రతి విధమైన రోగపు శక్తిని యేసు నామములో గద్దిస్తున్నాను, ప్రతి విధమైన రోగపు శక్తిని యేసు నామములో. మీకు తెలుసండి, ప్రతిరోజు ఆయన అదే, ఎక్కడైతే ఆయనకి నొప్పిగా ఉందో, ఎక్కడైతే ఆయనకి బాధగా ఉందో, అస్వస్థగా ఉందో చేపెట్టాడు, ప్రార్థన చేశాడు, గద్దించాడు. 3 వారాల తర్వాత వెళ్ళాడు. 3 వారాల తర్వాత వెళ్తే, ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి ఆయన చెప్పిన డేట్కి వెళ్ళాలి కదా, ఆయనకైతే విశ్వాసం ఉంది ఆ దేవుడు కార్యం చేస్తాడని. ఆయన ఒకటే చేశాడు, చేయపోని ఆ రోగపు శక్తిని గద్దించాలి, ఆ దురాత్మ శక్తిని గద్దించాలి. ఆయన చిత్తం అయితే ఆపరేషన్ పెడతాం, లేకపోతే రోగపు శక్తి అయితే
నువ్వు చేసిన గద్దించుకి వెళ్ళిపోద్ది. యేసుక్రీస్తు నామములో ఆ విశ్వాసంతో ఉన్నాడు. మీకు తెలుసండి, 3 వారాల తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకొని మళ్ళీ స్కానింగ్ తీసి డాక్టర్ గారు చెప్పారు, స్కానింగ్ తీసి చూసి చెప్దామండి, ఆపరేషన్ చేద్దాము, ఎలా ఉందో చూద్దాము అని చెప్పి చూశారు. స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నమాట, సార్ మీరు ఎక్కడో మెడిసిన్ వాడారు కదా, ఎక్కడో మీకు చిన్నది ఇది అయింది కదా, ఆపరేషన్ చేయించుకున్నారు కదా, ఇచ్చేసారు అంటే ఆయన చెప్పారు, ఏమండి నేను ఒక్క ఆపరేషన్ కాదు కదా, ఏది వాడలేదు, మీరు ఇచ్చిన ట్యాబ్లెట్సే వేసుకున్నాను అని చెప్పాను. మరి ఏంటండి అసలు ఏది లేదు, ఆ ట్యాబ్లెట్స్ వాడితే మొత్తం పోదు, క్యూర్ అవ్వదు, కాకపోతే ఆపరేషన్కి సహకరించిద్ది అన్నట్లు నేను ఇచ్చాను బీపీ షుగర్ అని. కాదండి మీరు ఇచ్చిందే నేను వేసుకున్నాను అన్నారు. అయితే దాంతోపాటు ఇంకో మాట చెప్పాడు సార్, నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి యేసు నామంలో ఆజ్ఞాపించడం స్టార్ట్ చేశా, ప్రారంభించా, యేసు నామంలో గద్దించడం ప్రారంభించా. తద్వారా ప్రతి ఒక్క రోగాన్ని, నీకు తెలుసు యెషయా 53:5, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును, నిర్గమకాండం కదా 15:2 ఏంటి 15:20, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ప్రైజ్ లార్డ్. అది ఎప్పుడైతే పలికాడో, ఆజ్ఞాపించాడో దేవుడు జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో జరిగించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే నాతో పాటు ఏకీభవించు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అన్ని నామల కన్నా పై నామలు ఇస్తే నీకు మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, పౌలు తండ్రి గద్దించినప్పుడు దయ్యాన్ని నుంచి విడుదల కలిగించావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఆటంకపరిచినప్పుడు గద్దించాడు. యేసు నామములో ప్రభువా, ఇప్పుడు ప్రార్థన చేయుచుండగా తండ్రి, యేసు నామములో ప్రతి విధమైన రోగపు శక్తుల నుంచి విడుదల కలుగునుగాక, ప్రతి విధమైన అనారోగ్యం నుంచి విడుదల కలుగునుగాక, ఇప్పుడే స్వస్థత అనుగ్రహించబడునుగాక. యేసయ్య, సమాధానం లేకుండా చేస్తుందేమో, ఎంత సంపాదించినా చిల్లు సంచిలో పడినట్టు చేస్తుందేమో. యేసు నామములో ప్రతి ఒక్క దురాత్మ శక్తులు గద్దించబడునుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నావు రాజా. యేసయ్యా, ఇక్కడ ప్రభువా ప్రార్థన చేస్తున్న, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇప్పుడే గొప్ప మార్పు కలుగునుగాక, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగునుగాక. యేసయ్యా, ప్రార్థన చేయుచుండగా తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించండి. యేసయ్యా, మేము చూసాం తండ్రి, బైబిల్లో చూసాం తండ్రి మా జీవితాల్లో. యేసయ్యా, అదే దేవుడు శక్తిమంతుడు. యేసు నామములో ప్రకటించుండగా ఇప్పుడే మార్గాలు తెరవబడునుగాక. నీ ఆత్మ చేత ప్రభువా యేసయ్యా వారిని తాకండి ప్రభువా. యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా, ఏ విషయం కోసం ప్రభువా ఏకీభవించారో, ప్రార్థన చేశారో, యేసయ్యా ఏ విషయం కోసం ప్రభువా తలలు వంచారో, యేసయ్యా ఏకీభవించారో, ప్రతి నువ్వు సెలవిచ్చిన కనాను స్త్రీ తండ్రి, యేసయ్యా నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నీవు కోరినట్టే నీకు అవునుగాక అనే వాగ్దానంతో ప్రభు పంపించారు. యేసు నామములో ఇదే వాగ్దానం ప్రభువా మా మధ్యలో జరుగునుగాక. అట్టి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసే మహాకృప వలన ఇది నేర్చుకోండి. యేసే నామంలో నువ్వు నేను ఎదగాలి. అలా నువ్వు యేసే నామాన్ని ఉపయోగించినప్పుడే నువ్వు ఆ శక్తిని చూడగలుగుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలానే గమనించండి, ఎలోహిం టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపానిధి సంఘం చంద్రావూరు తోట తెనాల్లో మీకు కుదిరితే ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. తప్పనిసరిగా రండి, దైవ దీవెనలు పొందుకోండి. యేసయ్య మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం, మనందరం కలిసి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. యేసయ్య కృపల్లా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు కావాలంటే మాకు కాల్ చేయొచ్చు. 8142757276 ఇది మా నెంబర్. అలానే ఈ ప్రోగ్రాం శుక్రవారం, శనివారం, ఆదివారం మార్నింగ్ 8:30కి, అలానే నైట్ 8:30కి వస్తుంది. తప్పనిసరిగా మీరు వీక్షించండి. మీకు ఏదన్నా కానీ సందేహాలు కానీ, మీకు ఏదన్నా కానీ ప్రార్థన అవసరాలు కానీ ఉంటే తప్పనిసరిగా మేము చెప్పిన నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి ఒక్కరిని హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.